ఇది ఇంకోటి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అదొక నాజిల్ అనుకో, దీనిలాంటి స్ప్రెడ్ అవుతుంది అంతే. మర్చుకోవచ్చా ఇట్లా కిషోర్? యాదానికి అది మట్టింగ్ అయితే థ్రెడ్డింగ్ ఓపెన్ చేసేదా? థ్రెడ్ తీసి పడితే ఎండల కాలం ఉండదేమో కదా. ఇప్పుడు ఇక్కడ ఉండే పొలం మ్యాప్ కదా, ఇది మొబైల్లో మీకు కనపడేది. ఇప్పుడు మొబైల్ మ్యాప్ నుంచి అది GPS మొత్తం అదే ఆటోమేటిక్గా తిరిగి వస్తుంది. మనమే జాగ్రత్త పడలే, మనం అంటే అప్ అండ్ డౌన్ చూసుకుంటున్నా. నీళ్ళు బరువు ఉన్నప్పుడు కిందికి డౌన్ అవుతూ ఉంటుంది, నీళ్ళు అయిపోయే కొద్ది పైకి లేస్తూ ఉంటుంది. ట్యాంక్ హెల్తీ అవుతుంటుంది కదా, హెల్తీ అయినప్పుడు పైకి లేస్తూ ఉంటుంది, ఫుల్ ఉన్నప్పుడు డౌన్ అవుతూ ఉంటుంది కొంచెం. ఆ పక్కన చూసి నీకు కొంచెం మందు బాగా చూస్తూనే ఎకరా అయిపోయాయి కదా, ఒక 5 నిమిషాలకు గాలే ఎకరా అయిపోయినట్టుంది. ఒక్కసారి ఇక్కడ నుంచి అక్కడ పోతుంది కదా, 4 మీటర్లు పెడతానా? 4 మీటర్లు పెడుతూ పోతుంది ఒక్కసారికి. రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు శివ అగ్రికల్చర్. నా పేరు శివగౌడు. ఈరోజు మినుము పంటపై అత్యధిక డ్రోన్ సహాయంతో మందు పిచికారీ చేస్తున్నారు. వీళ్ళు మామూలుగా భుజాలకు వేసుకునే 15 లీటర్ల ట్యాంక్తో కాకుండా డ్రోన్ సహాయంతో మందు పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏమి, వీళ్ళు ఇంత అప్డేట్ కావడానికి కారణం ఏమి, ఇది ఎంత, ఈ మిషన్ ఎంత పడింది, ఈ తర్వాత దీనివల్ల పంట ఏమైనా పెరుగుతుందా, మామూలుగా మందు పురుగు చనిపోతుందా, ఈ మందు వల్ల ఏ మందు శాతం ఎక్కువ పడుతుందా, మందు ఖర్చు ఎంత వస్తుంది, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుస్తాయి. మొత్తం చెప్తాను. ఈ డ్రోన్ ఎంత పడింది, దీనివల్ల లాభాలు నష్టాలు ఎట్టుంటాయి అని మొత్తం ఈ వీడియోలో చెప్తాను. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉన్నక స్కిప్ చేయకుండా చూడండి, ఉపయోగం ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. మనం మామూలుగా అయితే 15 లీటర్ల ట్యాంక్తో, కానీ ఇప్పుడు కొంతమంది ఈ ట్రాక్టర్ ద్వారా చేస్తూ ఉన్నారు. అట కాకుండా వీళ్ళు డ్రోన్ సహాయంతో స్ప్రే చేస్తున్నారు. దీన్ని డ్రోన్ ఆపరేటర్ కిషోర్ ఉన్నాడు. ఈయన గతం నుంచి ఒక 10-15 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తూ ఉండి వ్యవసాయం నుంచి ఫోటోగ్రాఫర్గా మారి మళ్ళీ ఇప్పుడు రైతులకు హెల్పింగ్ కావాలని మళ్ళీ ఇట్లా డ్రోన్ తెచ్చుకొని ఇట్లా పొలాలకు స్ప్రే చేస్తున్నాడు. దీని సాధక బాధల గురించి ఇతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే కిషోర్ గారు. ఇప్పుడు మీరు ఈ డ్రోన్ తెచ్చినారు, ఎందుకు ఈ డ్రోన్ అంటే మీరు ఇంత మారుమూల పల్లెటూరు, మీ ఊరు దాటి ఒక అడుగులో వేస్తే నల్లమల్ల అడవి మొత్తం, మారుమూల పల్లెటూరు నుంచి ఇంత అత్యాధునిక లేటెస్ట్ వైపు నడిచినారు. ఈ ఏం అట్లా దీని వైపు అడుగు వేయడానికి కారణం? యాక్చువల్లీ నేను ఫోటోగ్రాఫర్ని. ఈ దాంట్లో కూడా నాకు డ్రోన్ అలవాటు చేసుకుంటుంది. ఈ లాక్డౌన్ వల్ల కొంచెం ప్రోగ్రామ్స్ తక్కువైనాయి. తక్కువైన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని సెర్చ్ చేసినామన్నమాట. సెర్చ్ చేస్తే ఇట్లా డ్రోన్ మనకు ఆల్రెడీ మా రైతు కుటుంబము, స్పేర్లకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుండే. అట్లా అందుకని ఈ వైపు వచ్చేసి సెర్చ్ చేసి ఇది తీసుకున్నాము. ఆన్లైన్లో చెక్ చేసుకొని హైదరాబాద్లో సరస్వతి డ్రోన్స్ అని ఉన్నారు వాళ్ళు, అతని ద్వారా ఎంక్వైరీ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఇది ఫస్ట్ ఎకరాకు 10 లీటర్ల నీళ్ళు, ఎకరాకు వేసే మందు మొత్తం వేసేయాలి ఇందులో. అప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఎకరాకు 1 లీటర్ వేస్తున్నాం అనుకో, దీనికి ఒక 1/2 లీటర్ అయినా తగ్గించుకోవచ్చు. అంటే ప్యూర్ మందు కాబట్టి ఎకరాకు లీటర్ వేసే కాడ 3/4 లీటర్ వేసినా దీనికి డోస్ సరిపోతుంది. ఇంకోటి లేబర్ ఖర్చు ఏముండదు. ఇంకా రైతులకి ఎకరాకు వచ్చేసి ఒక బిందె నీళ్లు తెచ్చుకున్నామంటే ఎకరాకు అయిపోతుంది. 2 ఎకరాలకు తెచ్చినట్టు 2-3 బిందెలైనా 2-3 ఎకరాలు అయిపోతుంది అనమాట, ఇబ్బంది ఏముండదు. నా ఎకరాకు వచ్చేసి 400 రూపాయలు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఒక రైతు ఒక్కడే ఉన్న ఒక బిందె నీళ్ళు తీసుకుని వస్తే 1 ఎకరా పొలం స్ప్రే చేయొచ్చు.
అంటే మందు ఇప్పుడు ఒక ఎకరాకు 1 లీటర్ పట్టే కడ మందు దీనికి ఏమైనా తక్కువ పడుతుందా? లీటర్ పడుతుందా లేకుంటే లీటర్ బాగా పడుతుందా? ఎంత పడుతుంది? లీటర్ వేసే దగ్గర దీనికి 3/4 లీటర్ వేసినా సరిపోతుంది. అక్కడ రైతుకు సేవ్ అవుతుంది. ఒక 1/2 లీటర్ మందు సేవ్ అవుతుంది. అంటే ఎందుకు అట్లా సేవ్ అవుతుంది? ఏం దానివల్ల? అంటే ఇది ఆల్రెడీ దీనిలో వాటర్ తక్కువ కదా, లిక్విడ్ ఓన్లీ ప్యూర్ లిక్విడ్. ఇప్పుడు తైవాన్ పంపులో 20 లీటర్లు అది తైవాన్ పంపు. ఎకరాకు వచ్చేసి 6 నుంచి 7-8 వరకు కొడుతుంటారు. అంటే దాదాపు 120-130 లీటర్ల నీళ్ళలో ఆ మందు వేస్తావు. అదే మందు నువ్వు 10 లీటర్లలో వేస్తున్నావు. అప్పుడు ఏమంటే ప్యూర్ అయిపోతుంది ఇదంతా. అలాంటప్పుడు నువ్వు 1/2 లీటర్ తగ్గించుకున్నా కానీ దీంట్లో డోసు ఫుల్ డోసు కాబట్టి సరిపోతుంది. ఇంకోటి స్ప్రేయింగ్ ఏమంటే చెట్టు అంతా నానదు, చెట్టు అంతా నానదు అనమాట. ఓన్లీ చెమ్మ పడుతుంటది, ప్యూర్ చెమ్మ అంటే ప్యూర్ మందు పడుతుంటది అంతే. అంటే దానివల్ల పురుగు ఎక్కువ వస్తుందా, దీనివల్ల ఎక్కువ వస్తుందని మీరు అనుకోండి? అంటే అది నీళ్ళు ఎక్కువ, దాంట్లో వాటర్ ఎక్కువ కాబట్టి అది డోసు 10 రోజులు 8 రోజులకు దాని డోసు అయిపోతుంది. ఇది 15 రోజులు పడుకుంటే డోసు ఫుల్ ఉంటుంది. ఇంకోటి వర్షం పడినా కానీ స్ప్రే చేసిన తర్వాత ఒక అర్ధ గంటకు వర్షం పడినా ఏం కాదు. ఆల్రెడీ మేము కొట్టినాము, రిజల్ట్ కూడా బాగానే వచ్చింది. ఒకటి కొడుతుంటే ఒకటి వర్షం వచ్చినది కూడా రిజల్ట్ వచ్చింది. అంటే మామూలు స్ప్రేది వాటర్ ఎక్కువ, దీనికి వాటర్ తక్కువ కాబట్టి ఎమ్మడే. ఇప్పుడు 1 ఎకరా పొలానికి ఎన్ని నిమిషాల్లో స్ప్రే చేస్తుంది ఇది? 6 నుంచి 7 నిమిషాలలో అయిపోతుంది. 6-7 నిమిషాల్లో. మామూలుగా తైవాన్ పంప్ అయితే ఒక 20 నిమిషాలు పడుతుంది, ఎక్కువనే పడుతుంది. 15 నిమిషాలు పడుతుంది. 6 ట్యాంకీలు, 6 నుంచి 8 కొడతారు మామూలుగా 1 ఎకరా స్ప్రేయింగ్ కు. ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది 1 ఎకరాకు. ఇది ఒక 6 నిమిషాల్లో స్ప్రే చేస్తారు. 1 ఎకరాకు స్ప్రేయింగ్ కు మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? 400 తీసుకుంటున్నాం. 1 ఎకరాకు 400. ఒకటే మంచి రైతు వచ్చి ఒక నీళ్ళు బిందె తీసుకొస్తే అయిపోతుంది. మీరు దీంతో ఎన్ని ఎకరాలు రోజుకి ఒక రోజు ఎన్ని ఎకరాలు స్ప్రే చేయగలుగుతారు? నా దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ తోని నేను 20-22 అట్లా చేస్తున్నా. 18-22 అంటే ఒకసారి ఫీల్డ్ ఉండాలి కదా, అట్లా 20 ఎకరాలు అయితే బాగా ఒకటే ఏరియాలో ఉంటే కదా 30 ఎకరాలు కూడా కొట్టచ్చు ఒకటే చోట ఉంటే. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ అయితే నేను 20 ఎకరాలు కొడుతున్నా డైలీ. ఇప్పుడు 20 ఎకరాలు 24,8,000 రూపాయలు. మీకు ఏమన్నా రోజు డైలీ 8,000 అంటే ఏదైనా ఇంకా ఖర్చు అవుతుంది? బ్యాటరీ ఛార్జింగ్ కొంచెం బాగా ఇబ్బంది మాకి. బ్యాటరీలో ఛార్జ్ చేసుకోవడం టైం తీసుకుంటుంది. ఒక సెట్ బ్యాటరీ వచ్చేసి 50,000. 50,000 ఒక బ్యాటరీల సెట్ వచ్చేసి. మీ దగ్గర ఎన్ని సెట్లు ఉన్నాయి? 4 సెట్లు ఉన్నాయి మా దగ్గర. 4 సెట్లు. తర్వాత ఇప్పుడు ఆ ఒక సెట్ బ్యాటరీ ఎన్ని ఎకరాలకు స్ప్రేయింగ్ చేయొచ్చు? ఒక సెట్ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేసినామంటే ఫుల్ గా 1 ఎకరాకి వస్తుంది అంతే. 1 ఎకరా తర్వాత మళ్ళీ తీసుకుపోయి ఊరు ఎక్కడ ఉంటే అక్కడ పోయి స్ప్రేయింగ్ ఛార్జింగ్ పెట్టేసుకుంటాము. మళ్ళీ 20 నిమిషాలు పడుతుంది మళ్ళీ ఫుల్ కానీకి 20 నిమిషాలు పడుతుంది. ఎకరా 6 నిమిషాలకు అయిపోతుంది. 6 నిమిషాలు 7 నుంచి 8 నిమిషాలకు అయిపోతుంది ఛార్జింగ్. అంటే ఛార్జింగ్ తో సహా ఈ డ్రోన్ ఎంత పెట్టి కొన్నారు మీరు? 4 సెట్ల బ్యాటరీలు, ఛార్జరు అన్ని కలిపి ప్యాకేజ్ లో 5 లక్షలు పడింది మాకు. 5 లక్షలు. దీనిలో తక్కువ కూడా ఉన్నాయి. ఇది 6 రకాలు, ఇది కొన్ని 4 రకాలవే ఉంటాయి. అవి కొంచెం తక్కువ ఉంటుంది కాస్ట్, ఒక 30,000-40,000 తక్కువ ఉంటాయి. అది ఇది కొంచెం ఎక్కువ. ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టినారు మీరు. లాక్డౌన్ వల్ల ఫోటోగ్రఫీలో ఉపాధి తక్కువ ఉండి ఇట్లా పొలాల వైపు మళ్ళినారు. ఇప్పుడు మీకు సంతృప్తి ఉందా ఇట్లా? అంటే డైలీ బాగానే ఉందా బిజినెస్? బిజినెస్ బాగానే ఉంది. రైతులకు కూడా బాగా సంతోషంగా ఉన్నారు. పని తక్కువ అయిపోయింది వాళ్ళకి కూడా. తొందరగా పని అయిపోతుంది. వాళ్ళు నెక్స్ట్ ఏదైనా ఇప్పుడు 2 ఎకరాలు కొట్టేది అనుకో, ఒక రోజు అలా ఇంటికాడ ఉండాల్సింది వస్తుంది అతను. అదే దీంతో అయితే మార్నింగ్ 1 గంట వచ్చేసినామంటే అయిపోయి మళ్ళీ అతని పని అతను వెళ్ళి చూసుకోవచ్చు. అంటే దీంట్లో ఇంకా నెక్స్ట్ మీరు ఏమి అప్డేట్ కోరుకుంటున్నారు? ఇప్పుడు బ్యాటరీల సమస్య ఎక్కువ ఉందని చెప్తున్నారు, అప్డేట్ ఏం కోరుకుంటున్నారు? బ్యాటరీలో ఒక 2-3 ఎకరాలకు వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. ఇంకోటి కూడా గవర్నమెంట్ కూడా ఏమన్నా దీనికి సబ్సిడీ అలాంటివి ఏమి ఇవ్వలేదు. ఇట్లాంటి యోగాలకు కొంచెం సహకరించి ఇచ్చేసామంటే బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆపరేట్ చేస్తున్నారు? ఇది 1 ఇయర్ అయింది. కరెక్ట్ 1 ఇయర్ అయితే 1 ఇయర్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అంటే రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ మీకు ఎట్లా ఉంది? అంటే ఇంకా బాగా రోజు బిజీ ఉందా, ఎట్లా పిలుచుకుంటారు? ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయినారు. ఈ ఇయర్ అయితే బాగా చేసుకుంటున్నారు. ఇంకా ఫుల్ బిజీ అయిపోయింది. ఈ మా ఊర్లో ఇట్లాంటిది ఇంకొకటి ఉన్నా నడుస్తుంది ఇప్పుడుండే సిచ్యువేషన్ బట్టి. అవునవును. ఓకే.
ఇప్పుడు ఈ స్ప్రేయింగ్ లో ఏ రకాల మందులు కలపొచ్చు? అన్ని మందులు కొడుతుందా, ఏదన్నా కొన్ని మందులు ఏమన్నా బాయ్కాట్ చేస్తాం? ఇప్పుడైతే మేమైతే బాగానే కొట్టినాము, కానీ కొన్ని పొడి మందులు ఇబ్బంది పెడతాయి. అట్లాంటివి కొంచెం వాటర్లో బాగా కరిగేటివి అట్లాంటివి తీసుకుంటే బాగుంటుంది. వాటర్లో కరిగే మందులు ఏవైనా స్ప్రేయింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది పొలం ఉంది, ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ పొలం. ఇది మనం అంటే మీరు దీనితో ఆపరేటింగ్ చేయాలన్నా ఆల్రెడీ ఏమైనా జీపీఎస్ ద్వారా మొత్తం పొలం చూసుకుంటుంది? అది ఇది మనము పొలం దగ్గరికి వచ్చిన తర్వాత మనం మొబైల్లో చూపిస్తుంది, గేట్లు 4 గేట్లు చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పొలం ఎంత ఉంది అనేది చూపిస్తుంది. దీంట్లో పొలంకి ఎంత ఉంది చూపిస్తుంది. రైతులు ఎవరు మోసం చేయడానికి ఉండదు, మొత్తం చూపిస్తుంది. అది ఆటోమేటిక్ గా పెట్టేసినట్టే లైన్స్ పడుతుంటాయి, ఆ లైన్ల ప్రకారం వెళ్ళి వస్తుంటది. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అన్న, మీరు ఎవరైనా పొలం ఎకరన్నర ఉంటే ఎకరా అంటే దీంట్లో చూపిస్తుంది ఎంత ఉండేది, మొత్తం 4 గేట్లు చూపిస్తుంది, ఎంత పొలం ఉండేది స్ప్రేయింగ్ చేస్తుంది. ఇప్పుడు పొలంలో మధ్యన ఏదైనా చెట్లు కానీ స్తంభాలు అట్లా ఉన్నప్పుడు ఎట్లా దీన్ని ఆపరేటింగ్? జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటప్పుడు జాగ్రత్తగా ఆపరేటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లనే చేయొచ్చు. మరి ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది. 1, 2, 3 స్తంభాలు ఉంటే ఏం కాదు, ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ మనం డ్రోన్ స్ప్రేయింగ్ చేసిన కాడ మొత్తం పైరల్లో కదులుతా ఉంది. ఆల్మోస్ట్ ఆ గాలికే అంటే చిన్న చిన్న దోమంతా లేచిపోయేంత గాలి వస్తుంది, విపరీతమైన గాలి వస్తుంది. దానివల్ల అంటే మందు పురుగు అంతా బాగా పోతుంది కదా, బాగా చేస్తుంది. ఇంకోటి కూడా రైతులు కొంతమంది ఏమనుకుంటారు అంటే పూత రాలుతుంది అది దానికి కొంచెం అపోహలు ఉన్నాయి. అట్లాంటిది పూత గీత ఏం రాలదు, ఫ్యాన్ గాలికి గట్టిగా ఉంటది పూత, రాలే పూత కాయదు. ఇప్పుడు ఎటువంటి పంటల మీద స్ప్రేయింగ్ చేయొచ్చు ఇది? మినుములు, ఎన్ని క్రాప్ అండి, ఏదైనా ఎన్ని క్రాప్, మొక్కజొన్న, మినుములు. ఇప్పుడు మొక్కజొన్నల కత్తెర పురుగు ఉన్న వాళ్ళు అది ఒకటి, ఇవి డ్రోన్ వల్ల మంచి బెస్ట్ ఏంటంటే కత్తెర పురుగు ఎక్కువైంది. మెయిన్ కంకి వచ్చినప్పుడు కత్తెర పురుగు కానీ కంకిలో ఇప్పుడు పురుగు వస్తుంది. ఈ డ్రోన్ వల్ల మామూలుగా మనం స్ప్రే చేయలేము. ఈ డ్రోన్ ఉండే వల్ల మొక్కజొన్న మన హైట్ పెరిగిన దాని మీద స్ప్రేయింగ్ చేయొచ్చు కదా, అది చాలా ఉపయోగం. దానికి సన్ఫ్లవర్ కూడా మాలో పువ్వు ఇచ్చిన తర్వాత సన్ఫ్లవర్ లో కూడా పురుగు వస్తుంది, అలాంటప్పుడు స్ప్రే చేయాలంటే ఇబ్బంది. ఈ సన్ఫ్లవర్ కూడా మేము ఆల్రెడీ కొట్టినాము, రిజల్ట్ కూడా బాగా వచ్చింది. మెయిన్ సన్ఫ్లవర్ చాలా మంది బంద్ చేసినారు, పురుగు పెద్ద స్టేజ్ లో పురుగు వస్తుందని అప్పుడు బంద్ చేయడం. ఇప్పుడు డ్రోన్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఆల్రెడీ ఈసారి కూడా మా ఊళ్ళో ఆల్మోస్ట్ పూలు వేయాలని చూస్తా ఉన్నారు. డ్రోన్ తెచ్చిన మళ్ళీ పూల సాగు తెప్పించినాం. సరే, ఇప్పుడు మీకు ఎవరైనా రైతులకు దీనివల్ల ఏదైనా డౌట్ ఉంటే ఈ డ్రోన్ వల్ల ఎవరైనా మీ ఏరియాలో ఎక్కడైనా డ్రోన్కు ఏదైనా డౌట్ ఉన్నా, లేదంటే మీరు ఎక్కడైనా ఇక్కడ స్ప్రేయింగ్ చేసుకోవాలన్నా మీ రైతు నంబర్ చెప్పండి అన్న. ఇక్కడ కర్నూలు జిల్లాలో అయితే మీరు ఎక్కడైనా పోతారా స్ప్రేయింగ్కు? వెళ్తాం. అంటే ఎట్లా ఇది క్యారీ చేయడానికి చాలా పెద్ద ఉంది కదా? వెహికల్ ఉంది, వెహికల్ తీసుకుని వెళ్తుంటాము. ఇక్కడ ఫ్రీగా ఉంటున్నాం అనుకో ఎక్కడికైనా వెళ్తాం, ఫీల్డ్ లేనప్పుడు. ఎక్కడైనా ఫీల్డ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తుంటాం. మీ నంబర్ చెప్పండి, మీకు ఏదైనా ఉంటే మా నెంబర్ వచ్చేసి 9441617221. కిషోర్ పేరు. కర్నూలు జిల్లా ఇతంది, కర్నూలు జిల్లా ఆత్మకూరు ఏరియా. కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా ఫీల్డ్ ఉంటే ఒక పెద్ద మొత్తంలో ఉండి ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు రాగలుగుతాడు. మీకు ఇది తెచ్చిన తర్వాత ఫీల్డ్ బాగానే ఉందా? బాగానే ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం సరిగ్గా లేకున్నది, ఇప్పుడైతే బాగా ఫుల్ బిజీ ఉన్నది. బాగుంది. మెయిన్ రైతులకు మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అతనికి ఫీల్డ్ బాగుంటది, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, రైతులను అడిగి తెలుసుకుందాం. దీని ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. పెద్ద ఇప్పుడు క్లోజప్, ఇప్పుడు ఈ ఫీల్డ్ ఇది ఉంది కదా, ఈ డ్రోన్ మీరు ఇప్పుడు స్ప్రేయింగ్ చేయించినారా మీరు? ఇప్పుడు దీని ఎట్లా ఉంది దీని ఉపయోగం? మీరు 20 లీటర్లు పట్టే తయోవాన్ పంపులో ఎకరాకు ఎంత ఈజీగా అంటే కూడా 5 ట్యాంకులు పడతాయి. 5 ట్యాంకులు అన్నప్పుడు 7-8 కొట్టాలా? మినిమం 5 ఉన్నా అంటే కూడా 5ంటికి 25 100 లీటర్ల నీళ్లు పడతాయి. 100 లీటర్ల నీళ్ళలో మనం ఎంత మందు కలుపుకుంటున్నామో అది ఈ 10 లీటర్లలో ఆ మందు కలుపుకుంటే విషపూరితం ఎక్కువగా ఉంటుంది ఇది. అందుకోసమే కొద్దిగా ఇది బాగా ఇది అవుతుంది. ఆ విషయం ఎక్కువ ఉండడం వల్ల పురుగు కూడా అధికంగా రావడానికి అవకాశం ఉంది. దాంతో పాటు గాలి దండి ఉంది కాబట్టి దానిపైన ఉన్న ఆ గాలి దెబ్బకే కొంత దోమ అటువంటిది ఇదైపోతుంది. అన్ని రకాలుగా బాగుంది. ఇది బాగుందని మీరు స్ప్రేయింగ్ చేస్తున్నాం. బాగుంది కదా. అంటే పంట ఏమన్నా దీనివల్ల డ్యామేజ్ కావడం కానీ అట్లా ఏమన్నా? పంట డ్యామేజ్ అయ్యే అవకాశం ఏమీ లేదు.
ఇంకా పంట ఏమైనా పెరిగే అవకాశం ఉంది? పురుగు వస్తుంది కదా? పురుగు సచ్చి ఇది అయినప్పుడు పంట లేతగా వచ్చి బాగా కొమ్మలు కాపి అవకాశం ఉంది. రైతులు అందరూ కొంతమంది కలిసి మాట్లాడుకుంటుంటారు కదా, డ్రోన్ బాగుంటది అని అనుకుంటున్నారా? మామూలుగా నీళ్ళతో స్ప్రేయింగ్ చేసేది అది బాగుంది అనుకుంటున్నారా? డ్రోన్ అయితే బాగానే ఉంటది అని చెప్పనే అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మందు ఒట్టి కేవలం 10 లీటర్ల ఎకరకు కలిపే మందు కలుపుతాం కాబట్టి అంత చిక్కగా ఉండి అంత మందు మాదిరే ఇదై పడుతుంది కాబట్టి బాగుంటుంది. 100 లీటర్లలో అంటే పల్సాన్ అయిపోతుంది. ఏదో మంది దండి అయితే మధ్య పల్సాన్ అన్నట్టు అది దండి నీళ్ళల్లో కాబట్టి మందు పల్సాన్ అయిపోతుంది, ఎక్కువ పవర్ ఉండదు. దీంట్లో 10 లీటర్లలో అంత మందు కలుపుతాం కాబట్టి పవర్ ఎక్కువ ఇదవుతుంది. ఈ పొలం రైతు ఉన్నాడు, ఇది శేఖర్ అన్న. నమస్తే శేఖర్ అన్న. ఇప్పుడు ఇది పొలం మినుము వేసినావు కదా నువ్వు, ఎన్ని రోజుల పైర ఇది? 61 రోజు పైర. 61 రోజుల. మీరు ఎన్ని రోజులు ఇంతకుముందు ఇప్పుడు డ్రోన్ స్ప్రే చేస్తున్నారు కదా, ఇంతకుముందు స్ప్రే చేసినారా దీంట్లో? ఇంతకుముందు డ్రోన్ తోని పోయిన సంవత్సరం చేసినా. పోయినసారి చేసినారు, మళ్ళీ ఈ సంవత్సరం చేపిస్తున్నారు. ఎన్నిసార్లు ఇప్పుడు ఎన్నోసారి మీరు చెప్పేవారు? రెండోసారి. అప్పుడు చేసి డ్రోన్ ద్వారా స్ప్రే చేపిస్తారు. మీ ఊర్లో అందరు దీంతోనే ఎక్కువ చేపిస్తున్నారా? డ్రోన్తోనే. ట్యాంక్కి వచ్చేసి 40 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ నీళ్లు మైనకే ట్యాంకీకి ఒక 2 పక్కల, అది కూడా వాళ్ళు వచ్చిన నుంచి ఉరుకులాడతారు. ఆ పక్క పెట్టాలా, ఈ పక్క 2 నీళ్లు పెట్టాలా, ఆ పక్క మనుషులు ఈ పక్క మనుషులు బకెట్లు చేసుకోవాలా, హంగామా చేసుకోవాలా. ఒక 5 ఎకరాలు కొట్టాలంటే పొద్దుగులు వానికి అన్న సరిపోతుంది. ఆ పక్క 3 మోయాలా, ఈ పక్క 3. ట్యాంకీ కనీసం అంటే 2 ట్యాంకీలు, పొద్దున్న నుంచి కనీసం అంటే 5-6 గంటలు పడుతుంది. 2 ట్యాంకీలు వస్తే కూలీలు ఎంత ఖర్చు వస్తుంది? మందు కొట్టేది ఒక ట్యాంకీ వచ్చేసి 40 రూపాయలు. ఎన్ని ట్యాంకీలు కొడితే అన్ని 40. 5 ఎకరాలు అనుకో, 4, 5 మినిమం 6, తప్పితే 8 కూడా కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. 8 అంటే 5 40 ట్యాంకీలు, 4 16,000 అవుతుంది. 1600 అవుతుంది. 1600 అవుతుంది. మళ్ళీ నీళ్లు మోయినకి మనిషి 500 కూలి, 2100. ఆడవాళ్ళైనా కానీ 300 కూలి ఇవ్వాల్సిందే. 2 ఆడవాళ్ళు ఒక మనిషి ఎక్కితే మనిషికి మళ్ళీ ఇబ్బంది, చాలా కష్టం ఉంది. ఇదైతే ఫ్రీగా ఉంది. ఒక మనిషి అయితే ఎన్ని ఎకరాలైనా చేసుకునే సంతోషంగా ఉంటుంది. చూసినారు కదా, ఈ డ్రోన్ గురించి మొత్తం విశేషాలు ఈ వీడియోలో తెలియజేసినాను. మీరు ఇంకా ఎవరికైనా ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు, ఏదైనా సలహాలు ఏదైనా ఉంటే మాకు సలహాలు కానీ, లేదంటే మీరు ఏదైనా కొత్త రకం పంట కానీ, మీ దగ్గర ఏదైనా కొత్త రకం ఎక్విప్మెంట్ ఉంటే మీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి, మీ నంబర్ ఇవ్వండి. మేము మీ దగ్గరకు వచ్చి అట్నే షూట్ చేస్తాం. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఈ లైక్ చేయడం వల్ల వేరే 10 మంది రైతులకు ఉపయోగపడుతుంది. మీరు ఈ వీడియో నచ్చినట్టే వేరే మీ వాట్సాప్ గ్రూపులో కానీ అట్లా దాంట్లో షేర్ చేయండి.